గణతంత్ర దినోత్సవాన మరో 2 కీలక పథకాలకు శ్రీకారం చుట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వాలని, అదే రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని సంకల్పించిన సర్కార్ పథకాల అమలుపై అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని నిర్దేశించింది. ఈ మేరకు హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై చర్చించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గురుకులాల నిర్వహణ, జిల్లా స్థాయి పరిశీలన వంటి అంశాలు కూడా చర్చకొచ్చినట్లు తెలిసింది. సిఎస్ శాంతికుమారి, జిల్లా వ్యవసాయ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణ అధికారులు సైతం పాల్గొన్నారు. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, కలెక్టర్లకు సీఎం ఇచ్చిన ఆదేశాల్లో ఏ అంశాలున్నాయి? వినోద్, ప్రధానంగా ఈ నెల 26న ప్రారంభించబోయే కొత్త పథకాలకు సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ముఖ్యంగా ఈ లబ్ధిదారుల ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. కేవలం కింది స్థాయి సిబ్బంది పైన వదిలేసి కలెక్టర్ల ఆఫీసుల్లో కూర్చుంటే సరిపోదు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రత్యక్షంగా జాగ్రత్తలు తీసుకోవాలి, పరిశీలన క్రియాశీలకంగా వ్యవహరించాలి. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సందర్భంలో వ్యవసాయ సాగుకు యోగ్యం కానటువంటివి, అంటే రియల్ ఎస్టేట్ గా వెంచర్లుగా మారినవి, లేక పరిశ్రమలకు వాడుతున్నవి, ఇతర మైనింగ్ చేస్తున్న ఇలాంటి భూములకు ఇవ్వకూడదని నిర్ణయించిన నేపథ్యంలో అలాంటి భూములను గుర్తించాలి, పకడ్బందీగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. అదేవిధంగా గురుకులాలకు వెళ్లి విజిట్ చేయాలని గతంలో చెప్పినప్పటికీ చాలా మంది కలెక్టర్లు ఇంకా ఆఫీసుల్లోనే ఉంటారని కొంత అసంతృప్తి ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా అర్హులైన అందరికీ కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ నుంచి 1 రేషన్ 1 స్టేట్ అనే విధానం ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉండకూడదనే విధానాన్ని అనుసరించబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చూడాలని కూడా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా త్వరలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల్లో అందరి ముందే ప్రజల సమక్షంలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కొనసాగాలని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా కలెక్టర్లు వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా పాల్గొనాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 26 తర్వాత తాను కూడా జిల్లాలకు వచ్చి వ్యక్తిగతంగా పర్యటించడం, పథకాలను పర్యవేక్షించడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంలో ఏదైనా నిర్లక్ష్యం కనిపించినట్లయితే కఠినంగా చర్యలు తీసుకోకుండా తప్పదని కూడా హెచ్చరించారు. మిగతా పథకాలకు సంబంధించి ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలపైన ఇంకా సమావేశం కొనసాగుతుంది. ధన్యవాదాలు నగేష్.